హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ లిటిల్ చెఫ్. నేను ఈరోజు మీకు ఎంతో రుచికరమైన ఉప్మా చేసి చూపిస్తున్నాను. చూడండి, కావాల్సిన పదార్థాలు: నూనె, తాలింపు గింజలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, టమోటాలు, పసుపు, ఉప్పు, అలానే ఇడ్లీ రవ్వ. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడయ్యాక అందులో వేరుశనగపప్పు వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో పోపు గింజలు, శనగపప్పు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, టమోటా వేసి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి. మనకి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చండి. నాకైతే నెయ్యి అంటే చాలా ఇష్టం, నేను నెయ్యి వేసుకుంటున్నాను. నేను టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే మీరు కూడా వేసుకోవచ్చు. అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. తర్వాత కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడా పసుపు వేసుకొని తిప్పుకోవాలి. తర్వాత 2 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోవాలండి. అంటే 1 కప్పు ఉప్మా రవ్వకి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఈ విధంగా ఉప్మా రవ్వ వేసుకుంటూ తిప్పుతూ ఉండాలండి, లేకపోతే గడ్డలు కడతాయి. ఈ విధంగా దగ్గరకు వచ్చేలాగా గంటితో తిప్పుతూ ఉండాలి. చివరిగా మనం వేయించుకున్న వేరుశనగపప్పు వేసి 1 నిమిషం మూత పెట్టేసి అలాగే ఉంచేయండి. ఉప్మా రెడీ అయిపోయిందండి. మూత పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. టట్టడా, ఉప్మా రెడీ అయిపోయింది. చూసారండి, ఇలా చేసి చూడండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఉప్మా లొట్టలేసుకుంటూ తింటారు. మరి నేను వెళ్తున్నానండో ఉప్మా తినాలి. బాయ్ బాయ్.